ఆచి చికెన్ మసాలా. ఇక డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పుపట్టారు. డీలిమిటేషన్ పై రేవంత్ మాట్లాడేది వాళ్ల పార్టీలైనా లేదా ఆయన సొంత అజెండేనా అని కూడా ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాంగ్రెస్ అన్యాయం చేయాలని సూచిస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఖర్గే సీటుపై కన్నుపడిందని, అందుకే సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుందంటూ కమెంట్స్ చేస్తున్నారన్నారు. సౌత్ నార్త్ అంటూ దేశాన్ని విడతీయటం కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఓర్వలేక చూడలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు 542కే లిమిట్ చేయండి, 850 సీట్లు పెంచొద్దు అని చెప్తుంటే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. అదే మాదిరిగా 33% మహిళా రిజర్వేషన్లకి మీరు 542 ప్రకారం మీరు తీసుకుంటే వారికి వచ్చే సీట్లు 542 43 ఇంటూ 33% తీసుకుంటే 170 సీట్లు వస్తాయి. అదే మాదిరిగా మీరు 850 ప్రపోర్షనేట్ గా 33% తీసుకుంటే వారికి దాదాపుగా 270 అప్రాక్సిమేట్లీ హ్యావ్ టు క్యాల్కులేట్ దిస్. అంటే దాదాపుగా ఈరోజు మహిళలకు ప్రాతినిధ్యం మరి 33% ఆఫ్ 850 సీట్స్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు మీరు మహిళా రిప్రజెంటేషన్ కోరుకోవడం లేదా? మహిళలకు సీటు పెరగడం మీకు ఇష్టం లేదా? మహిళల కోసము మరి ఎస్సీ ఎస్టీల కోసం ప్రాతినిధ్యం పెరుగుతుంటే మీరు చూడలేక ఈరోజు మీరు 543కే మీరు కన్స్ట్రెయిన్ కావాలని, సీట్లు పెరగొద్దని మీరు ఈరోజు కొత్త బూటకం నాటకం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రకరకాలుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే ఒక హైబ్రిడ్ పాలసీ అని, కొత్త పాలసీ ప్రపంచంలో ఎవరు ఆలోచించని విధంగా ఒక కొత్త హైబ్రిడ్ పాలసీ అంటాడు. మరి హైబ్రిడ్ పాలసీ దానికి ఒక టెక్నికాలిటీ లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు. వారు మాట్లాడే అంశానికి రాజ్యాంగంలో ఎక్కడ లేనటువంటి అంశం, రాజ్యాంగంలో ఎవరు రచించినటువంటి అంశం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేసి ఒక జిఎస్డిపి అట. జిఎస్డిపి అంటే నాకు అనిపిస్తుంది ఆయన చెప్పిన జిఎస్డిపి అంటే ఇది గాంధీస్ డీలిమిటేషన్ ప్రొసీజర్ అనుకుంటా. చెప్పినట్టుగానే డీలిమిటేషన్ జరగాలంటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు కోరుకునేది జనాభా ప్రతిపాదిక మీద ఈరోజు ప్రాతినిధ్యం ఉండాలని జనాభా ప్రతిపాదిక మీద రాజ్యాంగం రచించబడ్డది. అయితే ఈ అంశం లోపల కొత్త ఆలోచనతోటి వీరు ఈ హైబ్రిడ్ అని చెప్తా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, జనాభా ప్రతిపాదిక మీదనే ఒకవేళ మీరు గతంలో 62లో 72లో చేసినట్లు జనాభా ప్రతిపాదిక మీదనే చేసుంటే సదరన్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందని నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన విధానం తీసుకొచ్చి ప్రపోర్షనేట్ గా అన్ని రాష్ట్రాలకు 53% రిప్రజెంటేషన్ పెంచడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో మహిళలకు, అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలకు సమాంతరమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంటుందని ఒక కొత్త ఆలోచనతోటి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేకూర్చాలంటే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ నరేంద్ర మోడీ గారికి